ట్రిపుల్ న్యూస్. రైతులు పొలం కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చటం వల్ల మిత్ర పురుగులు సూక్ష్మ పోషకాలు నశించిపోతాయని వ్యవసాయ అధికారి నర్సయ్య అన్నారు. కొయ్యలను కాల్చటం ద్వారా భూసాంద్రత తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల వ్యవసాయ అధికారి నర్సయ్య ఈరోజు పలువురు రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం వరి కోతలు పూర్తయినవి. రైతులు వరి కొయ్యలను కాల్చడం చేస్తున్నారని, అలా చేయటం వల్ల మిత్ర పురుగులు కానీ సూక్ష్మ పోషకాలు కానీ నశించిపోతాయని, తద్వారా భూసాంద్రత దెబ్బతింటుందని ఆయన అన్నారు. వాతావరణంలో కాలుష్య విపరీతంగా పెరిగి వాతావరణంలో సమూల మార్పులు సంభవించే అవకాశం ఉందని, అలాగే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని వరి కొయ్యలను కాల్చటం పద్ధతిని మానుకొని వరి కొయ్యలను కలియదున్ని ఎస్ఎస్పి 50 కిలోలు 1 ఎకరానికి పిచికారీ చేసి భూమిని మురగబెట్టడం వల్ల సారవంతం పెరిగి మట్టి నేల యొక్క కర్బన శాతం పెరుగుతుందని, రైతులు దీని ద్వారా 5 నుండి 10% పంటను దిగుబడి మెరుగు కావటం, అలాగే అడవులో వేసే కాంప్లెక్స్ ఎరువులు 25% వరకు తగ్గించుకోవచ్చునని, దీని ద్వారా రైతులు పెట్టుబడి సాయం తగ్గుతుందని, రైతులు కొయ్యల్ని కాల్చటం మానుకొని కలియదున్ని నేలను సారవంతం చేసుకోవాలని మండల రైతులకు విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మండల వ్యవసాయ అధికారి సిరికొండ. ఇప్పుడు మనకు వానాకాలం పంటలో వరి కోతలు పూర్తి అవ్వడం జరిగింది. రైతులు వరి కొయ్యలను కాల్చడం చేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకు నేలలోని మిత్ర పురుగులు కానీ సూక్ష్మ పోషకాలు మరియు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగి వాతావరణంలో మార్పులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆ పద్ధతిని మానుకొని ఆ వరి కొయ్యలను కలియ దున్నడం ద్వారా మరియు ఎస్ఎస్పి 50 కిలోలు ఎకరానికి వాడి మురగడం వల్ల వరిలో నేల సారవంతం పెరిగి మనకు నేల యొక్క కార్బన శాతం పెరుగుతుంది. రైతులు దీని ద్వారా 5 నుంచి 10% మనకు పంటలో దిగుబడి మెరుగు అవడము, అలాగే అడవులు వేసే కాంప్లెక్స్ ఎరువులు 25% వరకు తగ్గించుకోవచ్చు. దీని ద్వారా రైతులకు పెట్టుబడి సాయం తగ్గుతుంది. సో దయచేసి రైతులు